జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా కొలువై ఉన్న శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధికి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, రమాదేవి దంపతుల సారథ్యంలో, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో సుమంగళి ద్రవ్యాలు, మధుర పదార్థాలు, పుల పుష్పాలతో కూడిన పట్టు వస్త్రాలను, మేళ తాళాలు, బాజా భజంత్రీలు, తీన్మార్ డప్పులు, కోలాటాలతో భారీ ఊరేగింపుతో విచ్చేసి గంగానమ్మ అమ్మవారికి సాంప్రదాయ సారెను సభక్తి పూర్వకంగా సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారిని వేదోక్తంగా స్వాగతించి హారతి సమర్పించి సాంప్రదాయ సారె సమర్పణ వేడుకను కన్నుల పండుగగా నిర్వహించేలా సేవనందించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ దసరా ఉత్సవంలో సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ శక్తి స్వరూపం దివ్యత్వ ఉనికిని సామాన్య భక్తులకు సైతం అందించే క్రమంలో వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకత్వంలో నూకాలమ్మ సన్నిధిలో కార్యక్రమాలు రూపొందించి ఆచరిస్తున్నామని అన్నారు. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 6వ తేదీ 80వ చండీ హోమం మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి దివ్య రూపాలను దర్శించాలని ఆహ్వానించారు. ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహణలో ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో ప్రభాత పూజ జరిగిన అనంతరం ఉదయం 8:26 బంగారు సూర్యనారాయణ, శివలక్ష్మి దంపతులు, కారింగుల రామకృష్ణమూర్తి, శ్రీరామనాగరత్నం దంపతులచే కలశ స్థాపన వేదోక్తంగా జరిపించారు. తొలి రోజు శ్రీ స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకృత నూకాంబికా దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. సహస్రనామార్చన, కుంకుమ పూజ, విశేష హారతులు సమర్పణ చేశారు. సాయంత్రం 6 గంటల నుండి బాలకుమారి పూజ వేడుకగా వైభవోపేతంగా నిర్వహించారు. రెండవ రోజైన 23వ తేదీ మంగళవారం శ్రీ గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని, లలిత సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయని, సాయంత్రం నామ సంకీర్తనలో భాగంగా బొట్టాయిగూడెం అభయాంజనేయ భజన సమాజం వారిచే భజన జరుగుతుందని చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ తెలిపి భక్తులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీవీకేఎస్ రాజు, చింతకాయల అచ్చిరాజు, బేకర్ అశోక్, తెల్లగొర్ల సత్యనారాయణ, చిట్లూరి సుబ్బారావు పాల్గొన్నారు. గంగానమ్మ తల్లి వద్ద ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీరాజు, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, నూకాలమ్మ తల్లి ఆలయ మేనేజర్ చిటికెన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంతో బాలత్రిపుర సుందరి అమ్మవారంగా అందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో ప్రారంభంగా సోమవారం ఉదయం శ్రీ అమృతాభాండలింగేశ్వర స్వామి వారికి ఉదయం ఏకవారుద్రాభిషేకం జరిగింది. అలాగే అమ్మవారికి యథావిధిగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు శ్రీ నూకాలమ్మ తల్లి గాయత్రీదేవిగా దర్శనమిచ్చి ఇవ్వనున్నారు. కావున భక్తులు యావన మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అత్యంత వైభవంగా దేవుని నవరాత్రి కార్యక్రమాలు మొదలైనవి. ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 జంగారెడ్డిగూడెం పట్టణ వెలవేలుపు దేవత అయిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి మన గ్రామ మధ్యస్థంగా ఏం చేసి ఉన్న గ్రామ దేవత అయిన గంగానమ్మ అమ్మవారికి చీరాసారి తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయము. దాంట్లో భాగంగానే నేడు నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి చీరాసారి తీసుకొని గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీకి నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే లోకమంతా బాగుండాలి. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి గంగానమ్మని నూకాలమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతాం. జై గంగానమ్మ, జై జై నూకాలమ్మ.